నమస్తే. జై శ్రీరామ్. రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ జిల్లాలో ఖేర్వాగఢ్ అనే ఒక ప్రాంతంలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. మన సాంప్రదాయాలకు ఆధునికతకు మధ్య ఉన్న అందమైన సమతుల్యతను ఆ చారిత్రాత్మక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చాటి చెబుతోంది. 13 ఏళ్ల తేజస్వి కుమారి జోధా తన తండ్రి వారసత్వాన్ని అందుకోవడంపై రాజస్థాన్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అదేంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్లోని పాలీ జిల్లాలోని ఖేర్వాగఢ్ రాజవంశ వారసురాలిగా 13 ఏళ్ల తేజస్వి కుమారి జోధా పట్టాభిషిక్తురాలైంది. తన తండ్రి హరీష్ చంద్ర జోధా మరణానంతరం 100 ఏళ్ల నాటి పాగ్ కా దస్తూర్, అంటే పాగ్ అంటే పాగా, టర్బన్ అంటారు. టర్బన్ అని కూడా మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం. మనం తెలుగులో పాగా అంటాం కదా, దాన్నే రాజస్థానీ వాళ్ళు పాగ్ అంటారు. పాగ్ కా దస్తూర్ అనేది అక్కడ ఒక 100 ఏళ్ల నాటి సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. అయితే 13 ఏళ్ల తేజస్వి కుమారి జోధా ఈ పాగ్ కా దస్తూర్ అనే సాంప్రదాయాన్ని నిర్వహించడం ఇప్పుడు చాలా పెద్ద సంచలనానికి కారణమైంది. ఈ సంప్రదాయంలో భాగంగా పూర్వపు జోధ్పూర్ మార్వార్ రాజకుటుంబం పంపిన ప్రత్యేక గులాబీ రంగు తలపాగాను ఆమె ధరించింది. తరతరాలుగా ఈ తలపాగా ధారణ వేడుక కేవలం పురుష వారసులకు మాత్రమే పరిమితం. కానీ ఈసారి ఆ పద్ధతిని మార్చి ఒక బాలికకు గౌరవం ఇచ్చారు. 17వ శతాబ్దపు చారిత్రక ఖేర్వా కోటలో జరిగిన ఈ వేడుకకు వందలాది మంది గ్రామస్తులు సాక్ష్యంగా నిలిచారు. రాజపురోహితుడు తన వేలిని కత్తితో స్వల్పంగా కోసి ఆ రక్తంతో తేజస్వి నుదుటిపై రాజ్ తిలక్ దిద్దడం ఈ వేడుకలోని అత్యంత పవిత్రమైన ఘట్టం. రాజపురోహితుడు తన వేలిని చిన్నగా కోసుకోవడం ద్వారా రక్తం చిందించి ఆ రక్తాన్ని బొటన వేలితో 13 ఏళ్ల రాజకుమారి తేజస్వి కుమారి జోధా నుదుటన రాజతిలకం దిద్దడంతో ఆమె రాజ్యానికి అధికారిని అవుతుంది. అంటే రాజ్యానికి మహారాణిగా మారుతుందన్నమాట. పురుష వారసులు లేకపోవడం వల్ల ఇది ఆ అమ్మాయి ఆ బాధ్యతని, కర్తవ్యాన్ని తన భుజాలపైకి తీసుకుంది. గత 65 ఏళ్లుగా ఖేర్వాగఢ్లో పురుష వారసుడు లేకపోవడం వల్ల ఈ వేడుక జరగలేదు. ఆ లోటును ఇప్పుడు తేజస్వితో పూడ్చారు. జానపద కథల ప్రకారం 1895లో జోర్జీ చంపావత్ అనే వ్యక్తిని ఖేర్వాగఢ్ ఠాకూర్ మోసపూరితంగా చంపడం వల్ల ఈ కుటుంబానికి మగవారసుడు పుట్టడనే శాపం ఉందని స్థానికులు నమ్ముతారు. ఈ శాపం నిజమో కాదో తెలియదు, కానీ 1895 నుంచి అక్కడ మగవారసుడు జన్మించలేదు. తేజస్వి తండ్రి హరీష్ చంద్ర జోధా కూడా వారసత్వంలో భాగంగానే దత్తత తీసుకోబడ్డారు. హరీష్ చంద్ర జోధా 2 సార్లు సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మహిళా సాధికారతకు ప్రతీకగా గ్రామ పెద్దలందరూ ఏకగ్రీవంగా తేజస్విని వారసురాలిగా నిర్ణయించారు. కుల పెద్దలు, గ్రామస్తులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం మన సాంప్రదాయాలను రక్షిస్తూనే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలా ముందుకు వెళ్లాలో చూపిస్తుంది. అవ్వా గ్రామానికి చెందిన పుష్పేంద్ర సింగ్ మాట్లాడుతూ, నేటి ఆధునిక భారతదేశంలో స్త్రీ పురుషుల మధ్య వివక్ష లేదని, ఇది ఒక గొప్ప ముందడుగు అని కొనియాడారు. 400 ఏళ్ల నాటి వారసత్వాన్ని రక్షించడంతో పాటు తేజస్వి కీలక పాత్ర పోషిస్తుందని గ్రామస్తులు గర్వంగా భావిస్తున్నారు. తేజస్వి ప్రస్తుతం 7వ తరగతి చదువుతోంది. తన చదువుపైనే కాకుండా తన తండ్రి కన్నా గ్రామాభివృద్ధి కలలను నిజం చేస్తానని ఆమె ధీమాగా చెప్పింది. ఒక బాలిక తన తండ్రి ఆశయాలను భుజాలపై వేసుకోవడం అనేది నేటి తరం యువతకు ఆదర్శవంతమైన విషయం. హిందూ ధర్మం ఎప్పుడూ స్త్రీలను గౌరవిస్తుంది. ఇలాంటి నిర్ణయాలు మన సనాతన మూలాలకు, పురోగతికి మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయకుండా దానిని గౌరవిస్తూనే అవసరమైన చోట మార్పును ఆహ్వానించడం ఈ సంఘటనలోని గొప్పతనం. దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో మన గ్రామీణ మూలాలు, రాజపుత్రుల వంటి వీరవంశాల సంస్కృతి ఇలాంటి వారసుల చేతిలో సురక్షితంగా ఉండటం శుభసూచకం.
మన సనాతన సంప్రదాయాలు అంధవిశ్వాసాలు కావు. అవి కాలక్రమేణా మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందే సజీవ వ్యవస్థలు. ఖేర్వాగఢ్ గ్రామస్తులు పురుషాహంకారం లేదా సంకుచిత భావాలకు తావు లేకుండా తమ ధర్మ వారసత్వాన్ని ఒక బాలికకు అప్పగించడం అభినందనీయం. ఇది కేవలం వారసత్వ బదిలీ మాత్రమే కాదు, మన సంస్కృతిని ఆధునిక శక్తితో జోడించి ఒక గొప్ప రాష్ట్ర ధర్మ ప్రక్రియ. తేజస్వి, జోధా వంటి వారు మన వారసత్వానికి, అభివృద్ధికి వారధులుగా నిలవాలి. దీనిపైన మీరేమనుకుంటున్నారు? భారతదేశ చరిత్రలో స్త్రీలు అణచివేతకు గురయ్యారా, లేదా ప్రతి తరంలోనూ ప్రతి సందర్భంలోనూ భరతమాత రక్షణ కోసం ధీర వనితలు, వీర వనితలు అవతరించారు, పుట్టుకొచ్చారని మీరు భావిస్తున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోతో ఖచ్చితంగా కలుద్దాం. జై హింద్.